గురుభ్యో నమః. నవమాస చక్రం ప్రాముఖ్యత. నవాంశ చక్రం ప్రాముఖ్యత జ్యోతిష శాస్త్రంలోని D1 రాశి చక్రం మీ వ్యక్తిత్వాన్ని చూపిస్తే, నవాంశ చక్రం మీ వివాహం తర్వాత మీ జీవితం ఎలా ఉంటుందో తెలియజేస్తుంది. వివాహ నాణ్యతను, మీ సంబంధాన్ని నిలబెట్టుకుంటారా లేదా మీ చేతులతో మీరే పాడు చేసుకుంటారనే విషయాన్ని ఈ చక్రం ద్వారా స్పష్టంగా తెలుసుకోవచ్చు. మొదటి ఇల్లు వివాహ కోరిక, డిజైర్ ఆఫ్ మ్యారేజ్. ఏదైనా విభజన చక్రంలో డివిజనల్ చార్ట్లో మొదటి ఇల్లు ఆ రంగానికి సంబంధించిన కోరిక, డిజైర్ని సూచిస్తుంది. D9 లగ్నము, ఇది మీకు పెళ్లి చేసుకోవాలనే కోరిక ఉందా లేదా అనే విషయాన్ని తెలియజేస్తుంది. పాపగ్రహాల ప్రభావం, లగ్నంపై శని, రాహు, కేతు, సూర్యుడు లేదా కుజుడు వంటి పాపగ్రహాల దృష్టి ఉన్నా లేదా వారు లగ్నంలో ఉన్న ఆ వ్యక్తికి పెళ్లి పట్ల అంత పెద్దగా ఉండదు. కెరీర్ పట్ల ఆసక్తి, లగ్నం పాప ప్రభావంలో ఉన్నప్పుడు వ్యక్తి కుటుంబము కంటే డబ్బు సంపాదించడంపై లేదా కెరీర్లో స్థిరపడడంపై ఎక్కువ దృష్టి పెడతారు. వారు చిన్న వయసులో పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడరు. శుభగ్రహాల ప్రభావం ఉంటే కనుక లగ్నంపై గురుడు లేదా చంద్రుడు వంటి శుభగ్రహాల ప్రభావం ఉంటే పెళ్లి చేసుకునే కోరిక చాలా బలంగా ఉంటుంది. కోరిక నెరవేరే విధానం అంటే ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్. లగ్నం కోరికను చూపిస్తే ఆ కోరిక ఎలా నెరవేరుతుందో లగ్నాధిపతి తెలియజేస్తాడు. లగ్నాధిపతి శుభగ్రహంగా ఉంటే, లగ్నాధిపతి శుభగ్రహమే కేంద్రం లేదా త్రికోణాల్లో బలంగా ఉంటే పెళ్లి కోరికని సులభంగా నెరవేరుతుంది. ఒకవేళ పెళ్లి కనుక ఆలస్యమైన, సంబంధం వెతకడం ప్రారంభించినప్పుడు పనులు సజావుగా సాగుతాయి. లగ్నాధిపతి పాపగ్రహంగా ఉంటే, లగ్నాధిపతి కుజుడు లేదా శని అయి మరో పాపగ్రహంతో కలిసి ఉంటే కనుక పెళ్లి సంబంధం దొరకడం చాలా కష్టమవుతుంది. ఇలాంటి వారు పెళ్లి కోసం ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. కాంట్రాక్ట్ వివాహాలు, లగ్నాధిపతి రాహు, కేతు లేదా శని ప్రభావం ఉంటే కనుక ఆ వివాహం భావోద్వేగాల కంటే ఒక బిజినెస్ కాంట్రాక్ట్ వలె ఉండే అవకాశం ఉంది. ఉదాహరణకు విదేశాలకు వెళ్ళడం కోసం చేసుకునే పెళ్లి. కుటుంబం మద్దతు, లగ్నాధిపతి శుభగ్రహంతో కలిసి ఉంటే ఆ వ్యక్తికి పెళ్లి చేసుకొని లేకపోయినా కుటుంబ సభ్యుల ఒత్తిడి వలన వివాహం చేసుకోవచ్చు. 7వ ఇల్లు వివాహం యొక్క నాణ్యత, క్వాలిటీ ఆఫ్ మ్యారేజ్. వివాహ జీవితం యొక్క నాణ్యత లేదా స్థితి నవమాసాలను 7వ ఇల్లు ద్వారా చూడాలి. 7వ ఇంట్లో పాపగ్రహాలు ఉంటే కనుక, 7వ ఇంట్లో శని, రాహు, కేతు, సూర్యుడు లేదా కుజుడు ఉంటే కనుక ఆ వివాహం జీవితం సుఖంగా ఉండదు. శని లేదా రాహు 7వ ఇంట్లో ఈ గ్రహాలు ఉంటే కనుక ఒక దుఃఖకరమైన సాడ్ స్టోరీ వలె చాలా కష్టమైన జీవితంగా ఉంటుంది. నిరంతర పోరాటం, 7వ ఇల్లు పాప ప్రభావంలో ఉంటే దంపతుల మధ్యన 30-40 ఏళ్ల పాటు నిరంతరం గొడవలు జరుగుతూనే ఉంటాయి. 7వ ఇంట్లో శుభగ్రహాలు ఉంటే కనుక గురుడు, శుక్రుడు, బుధుడు లేదా చంద్రుడు ఉంటే వివాహం జీవితం ప్రాథమికంగా బాగుంటుంది. భాగస్వామి గౌరవం, 7వ ఇంట్లో గురుడు ఉంటే మీ భాగస్వామి మిమ్మల్ని ఒక దైవంలా భావిస్తారు. 7వ ఇంటి అధిపతి వివాహాన్ని నిలబెట్టుకోవడం అంటే మెయింటెనెన్స్. వివాహాన్ని మీరు ఎలా నిర్వహిస్తారో, ఎలా నిలబెట్టుకుంటారో అనేది మీ 7వ ఇంటి అధిపతి పైన ఆధారపడి ఉంటుంది. సవాల్తో కూడిన వివాహాన్ని నిలబెట్టుకోవడం, 7వ ఇల్లు పాప ప్రభావంలో ఉండి అంటే చెడు వివాహం, 7వ ఇంటి అధిపతి శుభగ్రహాలతో కలిసి ఉంటే ఆ వ్యక్తి ఎన్ని కష్టాలు వచ్చినా తన వివాహాన్ని ఓపికతో నిలబెట్టుకుంటాడు. మన తల్లిదండ్రుల కాలంలో చాలామంది ఇలాగే ఇబ్బందులు ఉన్నా పెళ్లిని కాపాడుకున్నారు. మంచి వివాహాన్ని పాడు చేసుకోవడం, 7వ ఇంట్లో శుభగ్రహాలు ఉన్నప్పటికీ మంచి భాగస్వామి దొరికిన 7వ ఇంటి అధిపతి పాపగ్రహాలతో కలిసి ఉంటే ఆ వ్యక్తి తన స్వభావం లేదా ప్రవర్తన ద్వారా మంచి సంబంధాన్ని తన చేతులతో తనే పాడు చేసుకుంటాడు. విడాకుల యోగం, 7వ ఇల్లు పాప ప్రభావంలో ఉండి 7వ ఇంటి అధిపతి కూడా మరో పాపగ్రహంతో కలిసి ఉంటే ఆ వివాహాన్ని నిలబెట్టుకోవడం దాదాపు అసాధ్యం. ఇది విడాకులకు దారితీస్తుంది. స్వయంకృత అపరాధాలు మరియు గ్రహాల కలయికలు, వివాహ జీవితం నాశనం కావడానికి గ్రహాలు మనతో కొన్ని పనులు చేయిస్తాయి. దీని గ్రహస్థితి ఎలా ఉంటుందో ఇక్కడ చూడవచ్చు. శుభగ్రహం ప్లస్ పాపగ్రహం, 7వ ఇంటి అధిపతి శుభగ్రహమై అంటే గురుడు, శుక్రుడు, బుధుడు, చంద్రుడై ఏదైనా క్రూరగ్రహంతో అంటే శని, కుజుడు, రాహుకేతుతో కలిస్తే మీరు మీ పెళ్లిని కాపాడుకోలేరు. పిశాచ యోగం, 7వ ఇంటి అధిపతి కుజుడై కేతుతో కలిసి ఉంటే దాన్ని పిశాచ యోగం అవుతుంది. దీనివల్ల వ్యక్తి ప్రవర్తన తన భాగస్వామికి ఏమాత్రం సుఖమివ్వదు. 11వ ఇంటి అధిపతి, నవమంశలో 7వ ఇంటి అధిపతి 11వ ఇంట్లో ఉండడం ప్రమాదకరమైన స్థితిగా పరిగణించబడుతుంది. ఆత్మకారక గ్రహం, 7వ ఇంటి అధిపతి ఆత్మకారక గ్రహమే 5వ ఇంట్లో ఉంటే ఆ సంతాన ప్రాప్తిలో ఇబ్బందిని కలిగిస్తుంది. అలాగే ఆత్మకారక గ్రహం 7వ ఇంట్లో ఉండడం కూడా వివాహానికి మంచిది కాదు.
ఆధిపత్య ధోరణి డామినెన్స్. నవాంశ లగ్నంలో సూర్యుడు ఉన్నవారు తమ భాగస్వామిపై ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నిస్తారు. ఒకవేళ భార్యాభర్తలు ఇద్దరు లగ్నాల్లో సూర్యుడు ఉంటే ఒకరిపై ఒకరు ఆధిపత్యం కోసం పోరాడుతూ ఉంటారు. ఇది వివాహాన్ని విచ్ఛిన్నం చేయవచ్చు. ముఖ్యమైన పరిహారాలు. కలియుగంలో కర్మను మార్చలేం, కానీ దానిని మేనేజ్ చేసుకోవచ్చు అన్నమాట. శివపురాణం. వివాహ సమస్యలు ఉన్నవారు శివపురాణం నుండి తమకు నచ్చిన శక్తివంతమైన పరిహారాలను అనుసరించాలి. నక్షత్ర ఆధారిత పరిహారాలు. సమస్య తీవ్రతను బట్టి నక్షత్రం ఆధారంగా చేసే రెమెడీలు చాలా ప్రభావం చూపిస్తాయి. దైవచింతన. జాతకంలో వివాహ సుఖం లేనప్పుడు వ్యక్తి తన దృష్టిని ధర్మము, దానము వైపు, భక్తి వైపు మళ్లించడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది. ముగింపు. వివాహం అనేది కేవలం గ్రహాల ఆట మాత్రమే కాదు, మన ప్రవర్తన మరియు సహనంపై కూడా ఆధారపడి ఉంటుంది. నవాంశలో 7వ ఇంటిలో అధిపతి స్థితిని బట్టి మన ప్రవర్తనను మార్చుకుంటే విధి కొంతవరకు అనుకూలంగా మారవచ్చు. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.